నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మీ వాళ్ళే చీకొడుతున్నారు, మావిగన్ ఖేల్ ఖతం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంటున్నట్టుగా మీ వాళ్ళే చీకొడుతున్నారు, చూసుకో ఒకసారి, అయిపోయింది మావిగన్ పని అయిపోయింది, ఖేల్ ఖతం దుకాన్ బంద్ అని చెప్పేసి అంటున్నట్టుగా తమ్నెయిల్లో కూడా పెట్టాను. మరి చంద్రబాబు నాయుడు అంటున్నట్టుగా నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా మావిగన్ని చీకొడుతున్నారంటే క్యాడర్ దగ్గర నుంచి చాలా వరకు కూడా ఈ మావిగన్ని వ్యతిరేకిస్తున్నారు. కేవలం క్యాడరే కాదు, నిన్న మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని భుజానికి ఎత్తుకుని మోసిన వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్లకి మోసిన వాళ్ళు, జగన్ని గుండెల్లో పెట్టుకుని పూజించిన వాళ్ళు కూడా ఇప్పుడు మావిగన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చింది ఎవరు, వాళ్ళని పట్టుకుని తన్నాలి అని చెప్పేసి కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయితే అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్న వాళ్ళు ఎవరు? నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని అంత ప్రేమించి ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్న వాళ్ళు ఎవరు అనేది ఒక్కసారి చూద్దాం. ఇదిగోండి, జర్నలిస్ట్ సాయి. ఈయన చాలా ఫేమస్. ఎలా ఫేమస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంతలా ప్రేమిస్తాడో అంతలా ప్రేమిస్తాడు. అయితే విమర్శించాలి కదా మరి తప్పు చేసినప్పుడు. ఆ విమర్శలు ఎలా ఉంటాయో తెలుసా? తెలుగుదేశం పార్టీని విమర్శించవయ్యా అంటే తలుపు చెక్కతో కొట్టినంత ఘోరంగా విమర్శిస్తాడు. కానీ వైసీపీని విమర్శించాల్సి వస్తే మాత్రం తమలపాకుతో కొట్టినంత సుతారంగా విమర్శిస్తాడు. ఇలా ఉంటుంది సాయి వ్యవహారం. అయితే జర్నలిస్ట్ సాయి ఇప్పుడు మావిగన్ వ్యవహారాన్ని చాలా దారుణంగా విమర్శిస్తున్నాడు. మావిగన్ అనే పేరేంటి? ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మావిగన్ పేరేంటి? అదేదో కేరళ వాళ్ళో లేకపోతే చైనా వాళ్ళో జపాన్ వాళ్ళో పెట్టుకున్న పేరులా ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వాళ్ళ క్యాపిటల్కి పేరు పెట్టుకున్నట్టుగా లేదు. అసలు ఈ పేరే బాలేదు, అసలు ఈ ఆలోచనే బాలేదు, ఆలోచన రహిత్యమైన వ్యవహారం ఇది. ఎవరిచ్చారో జగన్మోహన్ రెడ్డికి ఆ సలహా ఒకసారి జగన్మోహన్ రెడ్డి చెక్ చేసుకోవాలి అని చెప్పేసి ఆయన కూడా విమర్శించారు. అలాగే ఈయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఈయన మొదటి నుంచి కూడా కొంత న్యూట్రల్గా ఉండేవాళ్ళు. అయితే ఎవరు తప్పు చేసినా వాళ్ళని విమర్శించడం, లేదా రాజకీయంగా ఎవరు మంచి నిర్ణయం తీసుకున్నా, ప్రజలకి మంచి చేసే నిర్ణయం ఏ పార్టీ తీసుకున్నా వాళ్ళని పొగుడుతూ మాట్లాడే వ్యవహారం చేసేవాడు. కానీ రాను రాను ఏమైందంటే ఈయన మనసంతా కూడా వైసీపీ వైపు మళ్ళీపోయింది. ఒక 4-5 సంవత్సరాల నుంచి అనుకుంటా వైసీపీకే ఎక్కువగా ఈయన టర్న్ తీసుకుని మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అయితే ఏం చేసినా బాగుంది 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 అని పొగట్టం, తెలుగుదేశం పార్టీ వాళ్ళనో, భారతీయ జనతా పార్టీ వాళ్ళనో, లేదా పవన్ కళ్యాణ్నో అంటే జనసేననో అయితే పూర్తిగా తూర్పారబట్టేయటం చేస్తున్నాడు. మొత్తం విమర్శలు గుప్పించటమే అసలు. అయితే ఈయన కూడా ఇప్పుడు మావిగన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అసలు మావిగన్ ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మావిగన్ చేస్తారా? ఇంకా నయం ఇంకొకటి ఏదన్నా కలిపి ఇంకా పేర్లు మార్చుకోండి. అసలు సోషల్ మీడియాలో ఎలా విమర్శిస్తున్నారో ఒకసారి చూసుకున్నారా? జగన్ పూర్తిగా ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయాడు. ఇలాంటి ఆలోచన లేని పదాలు ఎలా సృష్టిస్తారు, ఎలా తెర మీదకి తీసుకొస్తారు? ఆల్రెడీ అమరావతి అక్కడ ఉంది. మీకు నచ్చకపోతే 4 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం మీరు చెప్పొచ్చు కదా. మీరు 2019లో అధికారంలోకి వచ్చారు. అప్పుడు చెప్పకుండా ఏం చేశారు? లేదు, అంతకుముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు 2014 నుంచి 19 వరకు. ఆనాడు 2015లో రాజధాని అమరావతిలో పెడదామని చెప్పేసి టీడీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపోజల్ పెట్టినప్పుడు మీరెందుకు ఒప్పుకున్నారు? సరే, అప్పుడు ఒప్పుకున్నారు, నచ్చలేదు. ఆ తర్వాత 2019లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు కర్నూలుని న్యాయ రాజధాని, విశాఖని పరిపాలనా రాజధాని, అమరావతిని శాసన రాజధాని చేస్తానన్నారు కదా. అప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ కూడా జరుగుతుంది, రాజధాని వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి జరుగుతుంది ఆయా ప్రాంతాలకని మాట్లాడారు. అంటే మళ్ళీ అభివృద్ధి అవసరం లేదనుకుంటున్నారా? మీ స్టాండ్ని మీరే వెనక్కి తీసుకుంటున్నారా? ఏంటి ఆలోచన? రాజకీయాల్లో ఒక పరిణితి చెందిన రాజకీయాలు చేయాలి, పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఇలా చేయకూడదని చెప్పేసి ఆయన ఒక రేంజ్లో తూర్పారబట్టి వదిలాడు. ఇక వైసీపీకి ఉన్న మరో హోప్, ఇలాంటి వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు, హ్యాండ్స్ అప్ అని అన్నారు. కేఎస్ ప్రసాద్ 2024 ఎన్నికల టైంలో ఆ రిజల్ట్ ఇంకొక రేపో ఎల్లుండో వస్తుందనగా సాక్షి టీవీ యాంకర్ ఈశ్వర్ తోటి ఈయన మాట్లాడిన సంభాషణ, వీళ్ళు పెట్టుకున్న డిబేట్ ఎంత నవ్వు తెప్పిస్తుంది అంటే అంత నవ్వు తెప్పిస్తుంది. ఎప్పుడైనా మీకు కాస్త అలసటగా అనిపించినా, కాస్త వర్క్లో స్ట్రెస్లో మీరున్నా సరే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. మీకు రిలీఫ్ రాకపోతే కామెంట్ బాక్స్లో నన్ను తిట్టండి. అయితే కేఎస్ ప్రసాద్ కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి కోసం మనసా వాచా కర్మణ కష్టపడే వ్యక్తి కేఎస్ ప్రసాద్. ఈయనని పొలిటికల్ అనలిస్ట్ అని కూడా అంటారు. సో మరి అలాంటి వ్యక్తి కూడా ఈ మావిగన్ ఆలోచన అస్సలు బాలేదు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరి ఆయన బ్రెయిన్ వాష్ చేసి పడేసి
ఆయన బ్రెయిన్‌లోకి మొత్తం ఈ మావిగన్ని ఎక్కించారు. ఆ ఎక్కించిన వాడిని పట్టుకొని తన్నాలి. జగన్మోహన్ రెడ్డి ఎలా ట్రోల్ అయిపోతున్నారో చూడండి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే అంత ఇష్టం. ఆ ఇష్టంతోటే ఇప్పుడు ఆయన్ని విమర్శిస్తున్నాడు కూడా. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషంతో కాదు మళ్ళీ. పార్టీ పాడైపోతుంది. జగన్మోహన్ రెడ్డి నేము, ఫేము డ్యామేజ్ అవుతున్నాయి అని చెప్పి ఒక ఆవేదనతోటే విమర్శించాడు కేఎస్ ప్రసాద్. అయితే ఇలాంటి వాళ్ళంతా విమర్శిస్తున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇలాంటి నాయకులు అంటే పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, మార్గాని భరత్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా మాత్రం అమోఘం, మావిగన్ అసలు అద్భుతం, జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ అది, ఆయన మస్తిష్కంలో నుంచి బయటకు తీశాడు ఈ ఆయుధాన్ని, ఇక మావిగన్కి తిరుగులేదు, ఎదురు లేదు, రూపాయి ఖర్చు పెట్టకుండా రాజధాని వచ్చేస్తోంది మనకి, అక్కడ మచిలీపట్నం దగ్గర మొదలు పెడితే గుంటూరు వరకు కూడా 110 కిలోమీటర్ల కారిడార్ ఉంది, పోర్ట్ ఉంది, ఇక పెద్ద నగరాలు లైక్ బాంబే అలాగే మెడ్రాస్ లాగా అద్భుతంగా డెవలప్ అయిపోద్ది మన రాజధాని అని చెప్పేసి చెప్పిన మాట చెప్పకుండా ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. అయితే మరి గతంలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? ప్రతిపక్షంలో ఉండగా ఎందుకు మాట్లాడలేదు? అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు ఈ ఆలోచన? ఆల్రెడీ అమరావతికి చట్టబద్ధత కల్పించిన తర్వాత ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? చట్టబద్ధత కల్పించక ముందైనా చెప్పుండొచ్చు కదా. సో అని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని చాలామంది క్యాడర్ కూడా వీళ్ళ మాటల్ని వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళని తూర్పారబడుతున్నారు. ఇష్టం వచ్చిన కింద కామెంట్స్ చూడండి. వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ అయితే యూట్యూబ్లో పెడతారు కదా, మరి ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఆ ప్రెస్ మీట్కి సంబంధించి కింద కామెంట్స్ వస్తాయి కదా. వెనకటి రోజుల్లో అయితే వాళ్ళు ఏదైనా రాజకీయ నాయకులు మాట్లాడితే కేవలం అది న్యూస్ పేపర్లో మాత్రమే వచ్చేది, లేకపోతే టీవీలో వచ్చేది, చూసి తిట్టుకునేవాళ్ళు. ప్రజల మనసు నాయకులకు తెలిసేది కాదు, ప్రజల మనసులోని మాట వాళ్ళు తెలుసుకోవడానికి వీలయ్యేది కాదు. కానీ ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయింది. ఎక్కడ వీడియో మనం చేసి యూట్యూబ్లో పెట్టినా దాని కింద కమెంట్స్ అంతా వాళ్ళు పెట్టడానికి అవకాశం ఉంది. ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపాదించిన ఈ మావిగన్కి సంబంధించి ఏదైతే వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారో, మావిగన్ అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం అని చెప్పేసి పేర్ని నాని లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, మార్గాని భరత్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారో, వీళ్ళకి వచ్చే కమెంట్స్ చూస్తే కనుక మైండ్ బ్లాక్ అయిపోద్ది, పిచ్చెక్కుద్ది, అంత బూతులు కూడా పెడుతున్నారు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే వైసీపీ నాశనం అయిపోతుందని కూడా తిడుతున్నారు. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం చూసుకోవట్లేదు. ఆ తిట్టే వాళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని మీరే నాశనం చేస్తున్నారు దగ్గరుండి మరి అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఎలా ఉండేవాడు? అసలు ఆయన బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే ఒక సభకో సమావేశానికో వెళ్ళినా 2019కి ముందు ఆయన పాదయాత్ర చేసిన జనం ఎలా వచ్చేవాళ్ళు, ఆయన ఎంత బాగా మాట్లాడేవాడు, ఎక్కడ కూడా ఆకర్షణ పోకుండా మాట్లాడేవాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతున్నా లేకపోతే ఏదైనా బయట ఓదార్పు యాత్రలో లేకపోతే పరామర్శ యాత్రలో చేస్తుంటారుగా అప్పుడప్పుడు, రైతుల దగ్గరికి వెళ్ళటమా లేకపోతే వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళటమా చేస్తున్నారు కదా. అలాంటప్పుడు ప్రెస్ మీట్ పెడితేనో లేకపోతే అక్కడ మాట్లాడితేనో ఎంత ట్రోల్ అవుతున్నారు, అదంతా చూస్తున్నారు కదా. ఇదంతా మీలాంటి వాళ్ళ వల్లే అని చెప్పేసి తిడుతున్నారు వైసీపీ కార్యకర్తలు. సో మొత్తానికి మరి జగన్మోహన్ రెడ్డి దీని మీద ఫోకస్ పెడతారా? మావిగన్ విషయంలో ఆయన మనసు మార్చుకుంటారా? మనసు మార్చుకోకపోతే 2029 ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి ఏంటి? మళ్ళీ 2024 ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయా వైసీపీకి? అంటే మళ్ళీ ప్రతిపక్ష హోదాకి కూడా పనికి రాకుండా వైసీపీ పక్కకి వెళ్ళిపోతుందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.